ఫిష్ అక్వేరియంలో కనిపించే జలచరాలను చూసి మురిసిపోతాం. కానీ మనకు తెలియని ఎన్నో జాతులు, విభిన్న లక్షణాలు కలిగిన సముద్ర జీవుల గురించి తెలుసుకోవాలంటే విశాఖలోని భారత మత్స్య పరిశోధన సంస్థ జోనల్ కార్యాలయంలో అడుగు పెట్టాల్సిందే. అంతరించిపోతున్న అరుదైన జలచరాలతో ఏర్పాటు చేసిన మెరైన్ మ్యూజియం ఇటీవలే ఏపీ పర్యాటక శాఖ గుర్తింపును కూడా పొందింది. దీని ప్రత్యేకతకు సంబంధించి సీనియర్ మత్స్య పరిశోధకులు డాక్టర్ జిఏవి ప్రసాద్ తో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. భూమి మీద మనకు కనిపించే జీవరాశులు కొన్నైతే కనిపించనివి ఎన్నో ఉన్నాయి. అవి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు. కానీ సముద్రం విషయానికి వస్తే అందులో అపారమైన సంపదే నిక్షిప్తమై ఉంది. మనం తినే కొన్ని రకాల మత్స్య సంపద వరకు తెలుసుకోలేం. కానీ సముద్రం అంతర్భాగంలో ఉండే వివిధ రకాల స్వభావాలతో జీవించే మత్స్య సంపద ఏ మేరకు ఉంది, వాటి వైభవం ఏంటనే దాని మీద విశాఖలోని భారత మత్స్య పరిశోధనా సంస్థ సైంటిస్ట్ జిఏవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఉండే మ్యూజియంలో వివిధ రకాల మత్స్య సంపద గురించి ఆయన మనకు వివరిస్తారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు అనేక వైవిధ్యభరితమైన ఎన్నో రకాల మత్స్య సంపద మీ మ్యూజియంలో కనిపిస్తున్నాయి. వాటి గురించి మాకు వివరిస్తారా? అవును సార్, చక్కగా వివరిస్తాను. ఇక్కడ మత్స్య సంపద అన్నారు కదా మీరు, అరుదైనటువంటి కాడ ఇక్కడ మన మ్యూజియంలో భద్రపరచడం జరిగిందండి. వెరీ రేర్ స్పెసిమెన్స్, అంటే మన కామన్ మ్యాన్ చూడనటువంటి చేపలు మేము చక్కగా ఇక్కడ 1:4 ఫార్మాల్డిహైడ్లో వీటిని అన్నిటినీ ప్రిజర్వ్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇక్కడ మనకి షార్క్స్ ఉన్నాయి, అంటే ఈ సొర చేపలు, సొరలు అంటాం కదండి, ఇవన్నీ సొర చేపలు అనమాట. ఆడికి ఎలాస్మోబ్రాంక్స్ అనేటువంటి గ్రూప్కి చెందిన ఫ్యామిలీకి చెందినటువంటి చేపలన్నీ ఇక్కడే ఉండి, టేక్ చేపలు కానివ్వండి, ఉలవలు కానివ్వండి, సొరలు కానివ్వండి, ఇక్కడ ఈ ర్యాక్ సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా ఈ షార్క్లో ఈ ఫిన్ ఉందండి, ఫిన్ అంటారు, రెక్క అంటాం కదా, ఇదే ఫిన్. ఈ ఫిన్ అటు ఇటు ఉంటుంది, ఇదే ముఖ్యమైన భాగము. ఇది మనం మెడికల్ పర్పస్లో డాక్టర్స్ కుట్లు వేస్తారంటారు కదండి, అది వీటినే కుట్లుగా వాడతారు. ఇది సోడియం ఎస్టేట్ అనేటువంటి సొల్యూషన్లో వేస్తే అది దారాలుగా విడిపోయి ఆ దారాలనే మరి డాక్టర్స్ కుట్లుగా వేస్తారు, సూచర్స్గా వాడతారు డాక్టర్స్ మెడికల్ పర్పస్లో. అంతేకాకుండా మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మరి హాంకాంగ్ కానివ్వండి, జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, అక్కడ రాయల్ ఫ్యామిలీస్లో షార్క్ ఫిన్ సూప్గా సర్వ్ చేస్తారు. ఓకే అండి. అది మరి ఇక్కడ టేక్ చేప ఉంది, ఎలక్ట్రిక్ రే అంటారు దీన్ని, ఇది టార్పిడో కూడా అంటారు. ఇది పట్టుకుంటే షాక్ కొడుతుంది, 6 నుంచి 12 వోల్ట్స్ కరెంట్ పాస్ అవుద్ది. మనం పట్టుకోగానే షాక్ కొడుతుంది. మనం ఏదైనా కరెంట్ తీగ పట్టుకుని షాక్ కొట్టిందంటాం, సేమ్ అలాగే ఇది కూడా షాక్ కొడుతుందండి. నెక్స్ట్ అటు వెళ్దాం సార్. ఇది చూడండి సార్, ఇది కింగ్ క్రాబ్ అంటారు. అట్లాగే దీని ఆకారం చూస్తే మీకు గుర్రపు డెక్క ఆకారంలో ఉంది ఈ పీత. ఇది ముఖ్యంగా మరి వెస్ట్ బెంగాల్, దిగా, మరి ఒడిశా తీర ప్రాంత పరదీపుల్లో ఇది ఎక్కువగా లభ్యమవుతాయి. ఇది కూడా అంతరించిపోతున్న జీవుల్లో ఇది ప్రస్తుతం ఇది ఉంది. దీని యొక్క రక్తం బ్లడ్ వచ్చి బ్లూ కలర్లో ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్గా వాడతారు. కాపర్ కాంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ బ్లూ కలర్లో ఉంటుందండి. అలాగే దీన్ని లివింగ్ ఫాసిల్ అని కూడా అంటారు. అంటే సిన్స్ 400 మిలియన్ ఇయర్స్ నుంచి దాని షేపు, సైజు, ఆకారం అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మార్పు లేదు. అందుకే దీనిని లివింగ్ ఫాసిల్ అంటారు. ఇవన్నీ లాబ్స్టర్స్ అండి, ఆఫ్రికన్ లాబ్స్టర్, అండమాన్ లాబ్స్టర్, పెద్ద పెద్ద ఆళ్ళ రొయ్యలు అంటాం కదండి, ఇవన్నీ ఆళ్ళ రొయ్యలు. ఇది శాండ్ లాబ్స్టర్. ఇక్కడ క్రిల్ ఉందండి, అంటార్టిక్ ప్రాంతంలో, ఐస్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రిల్. ఇది పెంగ్విన్స్ ఉంటాయి కదండి పోలార్ రీజన్స్లో, నార్త్ పోల్, సౌత్ పోల్ అంటాం. ఇది సౌత్ పోల్లో అంటార్టిక్ ప్రాంతం. దాంట్లో ఈ రొయ్యలే అనమాట. ఇది ఒరిజినల్ కలర్ వచ్చి పింక్ కలర్లో ఉంటుంది రొయ్యలు. ఇవి మన పెంగ్విన్స్ ఉంటాయి కదండి అక్కడ పోలార్ రీజన్స్లో, వాటికి ఆహారం ఇదే. ఇది క్రిల్. ఇగో స్పైడర్ ఆకారంలో ఉన్నటువంటి పీత. ఇది మామూలుగా మనం సముద్రం ఒడ్డున ఎప్పుడైనా వెళ్తే ఉండొచ్చు. ఇది మన ఈస్ట్ కోస్ట్లోనే దొరికింది. ఇదిగోండి స్పైడర్ క్రాబ్ ఉంది కదండి, స్పైడర్ క్రాబ్ అని రాసి ఉంది కదా. దీని ఆకారం చూస్తే మీకు పీత స్పైడర్ ఆకారంలోనే ఉంది, సాలిపురుగు ఆకారంలో ఉన్నటువంటి పీత, అందుకే స్పైడర్ క్రాబ్. మరి దీని పక్కనే ఉంది, ఇది కూడా ఇంకో స్పీషీస్. ఇది కూడా స్పైడర్ క్రాబ్, ఇది ఇంకో స్పీషీస్.
ఇంకో స్పీషీస్ ఇది గట్ట స్పైడర్ క్రాబే. ఇటువంటి అరుదైనటువంటివి తెలియజేయడానికి స్టూడెంట్స్ కానీ మరి చాలామంది స్టూడెంట్స్ వస్తారు మా ఆఫీస్కి ఇటువంటి తెలుసుకోవడానికి. మరి మన కలెక్టర్ గారు కూడా మరి టూరిజం డిపార్ట్మెంట్ దాంట్లో ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేశారు. ఒక ఈ మన బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్ని టూరిజం ఉన్న యాక్టివిటీస్కి మన కసూరా సబ్మెరైన్ ఉంది, మరి హెలికాప్టర్ ఉంది, ఏరోప్లేన్ అట్లాగే మా మ్యూజియంలో కూడా ఇంక్లూడ్ చేశారు. స్టూడెంట్స్కి ఇది ముఖ్యంగా నాలెడ్జ్తో పాటు వినోదంతో పాటు నాలెడ్జ్ పెంపొందించుకోవటమే కలెక్టర్ గారు. ఆయన వచ్చి ఫస్ట్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఇంప్రెస్ అయ్యారు. ఆ ఇంప్రెషన్తో మాకు దీన్ని ఇంక్లూడ్ చేశారనమాట. ఇదన్నీ కలివిందలన్నది ఈ సెఫలోపోడ్స్ కానివ్వండి, మరి స్క్విడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడే బాగా టేస్టీగా ఉంటాయి. అట్లాగే చూసి ఆక్టోపస్ ఆ డెవిల్ ఫిష్ అంటాం దీన్ని. ఇదిగోండి అది. వీటిని భద్రపరచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? మేము భద్రపరచడానికి ఇప్పుడు 6-7 నెలల తర్వాత అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుందండి. మీరు ఎవరైనా వస్తారంటే మేము ముందే జాగ్రత్త పడతాం. ఏదన్నా సొల్యూషన్ ఎల్లోయిష్గా మారితే నేను టక్కన వాటిని పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ సొల్యూషన్ పెడతామండి. కాకపోతే 6-7 నెలలకు ఒకసారి గట్టిగానే మేము చేంజ్ చేసేస్తాం. రెగ్యులర్ మానిటరింగ్ మెయింటెనెన్స్ ఉండటం వల్లే మీకు ఈ మ్యూజియము సంవత్సరంన్నర అయింది. అప్పటి నుంచి ఇలాగే ఉంది. మీరే చెప్పండి ఎలాగుందా అనేది. ఓకే అండి, ఇదిగోండి. ఇది పఫర్ ఫిష్ అంటారండి. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. దీంట్లో టాక్సిన్స్ ఉంటాయి. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ కూడా ఉంది. ఇదండి పఫర్ ఫిష్. ఇది అనేక రకాలైన జాతులు ఉన్నాయి. నేను చూపిస్తాను ఈ పఫర్ ఫిష్ సంబంధించినటువంటివి. అలాగే ఈ సముద్ర పాము అండి. ఇది 2 రకాలు ఉన్నాయి. హైడ్రోఫిష్ ఎన్ఐటనా వాటిలో ఇది ఒకటి హైడ్రోఫిష్ అనేటువంటిది. ఇది 2017 సెప్టెంబర్ వాయేజ్లో నేను సైంటిస్ట్కి వెళ్ళినప్పుడు దీన్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెడదామనేటువంటి ఉద్దేశంతోనే నేను తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది. ఇది చాలామందికి ఇది ఏంటంటే ఒక విషయం, దీంట్లో 10 రెట్లు మన ల్యాండ్ స్నేక్స్ కన్నా సీ స్నేక్స్లో 10 రెట్లు పాయిజన్ ఎక్కువ. అంతేకాక దీంట్లో 2 లంగ్స్ ఉంటాయి. నార్మల్ లంగ్ కాకుండా రెండవది తల నుంచి తోక వరకు ఉంటుంది ఇంకొక లంగు. ఇది సముద్రం నీళ్ళల్లో 2-3 గంటల పాటు ఏమీ ఇబ్బంది లేకుండా అది లోపలే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి 2-3 గంటలకి ఒకసారి పైకి వచ్చి గాలి పీచుకుని లోపలికి అట్లా తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని 2 లంగ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ ఏ పేపర్లోనూ మనం ఎక్కడ చూడలేదు సముద్ర పాము కరిచింది మన మత్స్యకారులు తీసుకొచ్చారు హాస్పిటల్లో పెట్టారు అనేది చూడలా. ఎందుకంటే అదే ఎప్పుడన్నా అవి వీళ్ళు వేటాడేటప్పుడు వలలో చిక్కుంటే చిక్కినప్పుడు వాళ్ళు అట్ట పట్టుకుని విసిరేస్తారు. అలాగే మా వలలో చిక్కుంది, అప్పుడు మేము తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఇంకోటి చూడండి, ఇక్కడ హిప్పో క్యాంపస్ ఆర్ సీ హార్స్ అంటాం. హిప్పో క్యాంపస్ ఆర్ సీ హార్స్ వీటిలో ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంది. మేల్స్ విల్ రీప్రొడ్యూస్. మొగయి సంతానోత్పత్తి చేస్తాయి. వీటిలో మేలు 2 సంభోగం జరిగినప్పుడు ఆ అండాలని ఆ ఫీమేల్ హిప్పో క్యాంపస్ మెయిల్ దాంట్లోకి రిలీజ్ చేస్తుంది ఆ పౌచ్లోకి. దాంట్లోనే 45 రోజుల పాటు ఇంక్యుబేషన్ జరిగి ఆ మెయిల్ ఆ 45 రోజుల తర్వాత పిల్లల్ని ఇజెక్ట్ చేస్తుంది. అవునండి, మెయిల్ మొగది ప్రసవిస్తుంది. మామూలుగా మన భాషలో చెప్పాలంటే అదే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యూనిక్ క్యారెక్టరు హిప్పో క్యాంపస్ ఆర్ నీటి గుర్రం. ఇదిగోండి, ఇది వెరీ రేర్ ఈల్ ఫిష్ అండి. దీన్ని ఈల్ ఫిష్ అంటారు. వెరీ రేర్, దీన్ని ఏం తినరు. ఇదిగోండి పఫర్ ఫిష్ ఇందాక చెప్పా కదండి. ఇది మన కోస్ట్లో ఎక్కువగా జరుగుతాయి. ముళ్ళకప్ప అంటాం కదండి, ఇయే పఫర్ ఫిష్. ఇంకా ఉన్నాయి ఇవన్నీ ట్యూనా చేపలండి. ఓషానిక్ అంటే 700 మీటర్లు 1000 మీటర్ల పై ఉండేటువంటి సోర్లు అంటాం కదండి. తీర ప్రాంతంలో ఉండేటువంటి సోర్లు ఇవన్నీ. ఇక్కడ ఎల్లో ఫిన్ ట్యూనా కాడ పెట్టామండి. పుష్పరెక్క సోరా. ఇది చికెన్ ఆఫ్ ద సీ అంటారు, రెడ్ మీట్ అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది. ఇదే ఈ పఫర్ ఫిష్. ఇంకో జాతిగా చెప్తాను చూడండి. ఇది పఫర్ ఫిష్. ఈ ఓన్లీ తమిళనాడు కోస్ట్లోనే అవైలబుల్. ఇదిగోండి, ఇది పాంప్రెట్. 3 రకాలు ఉంటాయండి చెందువాలు. ఇది నల్ల పాంప్రెట్, అక్కడ తెల్ల పాంప్రెట్ ఉంది. ఇంకోటి అటుకుల చెందువ. నల్ల చెందువ, తెల్ల చెందువ, అటుకుల చెందువ. బ్లాక్ పాంప్రెట్, వైట్ పాంప్రెట్, చైనీస్ పాంప్రెట్. ఇవే కమర్షియల్ ఫిష్, టేస్టీగా ఉంటాయి. వంజిరాలతో పాటు ఇవే మన కోస్ట్లో దొరుకుతాయి టేస్టీగా కమర్షియల్ ఫిష్. ఇదిగోండి సీ యాపిల్. మనం మామూలుగా యాపిల్ భూమి మీద యాపిల్ చూసాం కదా, మన కాశ్మీర్ వెళ్ళినా షిమ్లా వెళ్ళినా యాపిల్ తింటాం, యాపిల్ అంటాం కదా. ఇది సీ యాపిల్, సముద్రపు యాపిల్. దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు.
కాకపోతే తెలియజేయడానికే మేము భద్రపరచడం జరిగింది. ఇదిగోండి స్లీపర్ రే, ఇది స్లీపింగ్ మోడ్లో ఉంది టేకు చేప, అందుకే స్లీపర్ రే అన్నారు. ఇది ఫ్లయింగ్ ఫిష్, ఇది మిల్క్ ఫిష్, ఎగురేటటువంటి చేప, ఫ్లయింగ్ ఫిష్, ఎక్సోసీటర్స్. ఇదిగోండి సీ కుకుంబర్, ఎకనాడోమ్స్ అంటారు, స్టార్ ఫిష్, సీ కుకుంబరు, సీ అర్చిను, గ్యాస్ట్రోపోడ్, ఇవన్నీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వాటర్స్లో కామన్గా అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడ నుంచి ఉంటే కనపడతాయి. ఇది మన కోస్ట్లో వెరీ రేర్గా ఉంటాయి. సముద్రపు దోసకాయ, ఇది మామూలుగా కమర్షియల్గా కూడా వాడతారు. దీన్ని డ్రై చేసి పౌడర్ చేస్తారు, కాస్మెటిక్స్లో వాడతారు. మరి అండమాన్లో మన దిగ్లీపూర్ పైన తర్వాత రంగూన్, బర్మా క్యాపిటల్ ఉంది కదండి, అక్కడి నుంచి ఫిషర్మెన్ రాత్రిపూట వచ్చి పోచింగ్ చేస్తారు మన ఇండియన్ వాటర్స్లో. చేసినప్పుడు మన కోస్ట్ గార్డ్ వాళ్ళు పట్టుకుని దాన్ని వాళ్ళని జైల్లో వేయటం, ఇటువంటి నేను అండమాన్లో 5 years పనిచేశాను. అప్పుడు మేము అనేక రకాలుగా పేపర్లో చదవటం జరిగింది. ఓకే, లాస్ట్ది ఇదిగోండి పఫర్ ఫిష్, ఇంకో రకం. ఇదిగో అటుకులు చెందువ, ఇది పఫర్ ఫిష్ వేరే ఇది రకం, ఇది అటుకులు చెందువ, చైనీస్ పాంఫ్రెట్. ఇదిగోండి క్రిటికల్లీ ఎండేంజర్డ్ సా ఫిష్, ఇది రంపపు చేప. ఇది రంపం చూశారు కదండి, ఇది అప్పర్ జా అంటారు. ఈ చేప యొక్క అప్పర్ జా జువనైల్ ఫిష్, ఇది అప్పర్ జా, ఇది రంపంలాగా ఉంటుంది. ఆ వెనకాల చూసుకుంటే మీకు అక్కడ ఉందండి ఒరిజినల్ సా ఫిష్ యొక్క ఒరిజినల్ అప్పర్ జా. ఇది క్రిటికల్లీ అంతరించిపోతున్న జీవుల్లో ఇది ఉంది, అంతరించిపోతున్న ఈ జాతి. అదిగోండి ఒరిజినల్ సాఫిష్, ఆ కాలంలో అంత పెద్ద చేప ఉండి అంత పెద్ద రంపం లాగా ఉంది, అది ఒరిజినల్ సాఫిష్. ఈ మూడు ఒరిజినల్ ఫిష్లేనండి, పెద్దవి ఒరిజినల్ ఫిష్లే. వీటిని మూడింటిని కాటన్తో స్టఫ్ చేయబడి ఉన్నవి. ఈ ప్రాసెస్ని టాక్సీడర్మీ అంటారు. ఒకటి సీ కవ్ ఆర్ డ్యూగాంగ్, నేషనల్ స్టేట్ యానిమల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అది మన ఇండియాలో అండమాన్ నికోబార్ దీవులు, గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్ కోస్ట్లో, అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులోనే 300 పైచలుగా ఈ సీ కవ్, సముద్రపు ఆవు, ఓన్లీ సీ గ్రాసే తింటుంది, అందుకే దాన్ని సీ కవ్ అంటారు. ఈ రెండోది బ్యారాకోడా, సేలాపోతండి, ఇది కమర్షియల్ ఫిష్, ఇది మన కోస్ట్లో కూడా దొరుకుతుంది. ఇది మ్యాక్సిమం సైజ్ కాబట్టి సికిల్ ఫిష్. ఈ మూడు మ్యాక్సిమం సైజ్ కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు పెట్టడం జరిగింది. మేము దాన్ని జాగ్రత్త పరిచి భద్రపరిచి దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా సముద్రంలో ఉండే సంపద మనకి మామూలుగా కొన్ని రకాలుగా తెలుసు, కానీ వాటి వైవిధ్యాలు, వాటి లక్షణాలు, వాటి స్వభావాలు, వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు, కలిగే ప్రమాదాలు, అన్నింటినీ సుస్పష్టంగా సైంటిస్ట్ ప్రసాద్ గారు వివరించారు. అసలు సముద్రం లోపల ఇంతటి వైవిధ్యం ఉంటుందా అనేది భవిష్యత్తులో ఇంకా తెలుసుకోవాల్సిన జిజ్ఞాస అయితే సామాన్యంలో కూడా పెరుగుతుందనేది ఇక్కడ మ్యూజియంకి వస్తే అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.